వెల్కమ్ బ్యాక్. విశాఖలో సిఐఏ సదస్సుకు సర్వం సిద్ధమైంది. 14-15 తేదీలో 2 రోజుల సాగర తీరంలో సమ్మిట్ జరగనుంది. సదస్సుకు విదేశాల నుంచి అతిథులు రానున్నారు. ప్రధాన వేదిక సైతం రెడీ అయ్యింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇండియన్ ఆఫ్ ఇండస్ట్రీ సంబంధించి 2025 సమ్మిట్ ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నం ఏయూ గ్రౌండ్ లో ప్రారంభం కాబోతుంది. గత 2 నెలలుగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. దాదాపు విశాఖపట్నం అంతా కూడా ఒక పండగ వాతావరణం అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిఐ సమ్మిట్ కి సంబంధించి కూడా ఏర్పాట్లు సర్వేగం జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ ఏర్పాట్లన్నీ కూడా ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అయితే ఏయూ గ్రౌండ్ లో ఇంజనీరింగ్ గ్రౌండ్ లో ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో అయితే అక్కడ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంతా కూడా పూర్తి నిర్మాణాలు, భారీ నిర్మాణాలు అయితే చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అతిథులకు అందరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి జిల్లా మంత్రుల వరకు కూడా పూర్తిగా దీని పర్యవేక్షణకు సంబంధించి కూడా ఇప్పటికే సమీక్షలు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గత 2 నెలలుగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టి ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే 14-15 2 రోజులు నిర్వహించే సమ్మిట్ అయితే దాదాపు 61 దేశాల నుంచి 3000 మంది డెలిగేట్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు, డెలిగేట్స్ ఇతర దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికైతే భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయంతో ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే చూస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అధికారులందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులందరూ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళకి కూడా ఉన్నత అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసి ఎవరిని రిసీవ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేయాలి, వచ్చేటువంటి అతిథుల్ని ఎలా చూసుకోవాలి అనే దాని మీద కూడా ఒక విభాగాలకు చెందిన శాఖల అధికారులకు అయితే ఆ బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. మరి మరొక 14-15 తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి దాదాపు 10,000 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే వివిధ దేశాలకు వెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని కలవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకైతే ఒప్పించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల సదస్సుకు రావడానికి ముందే దాదాపు చాలా వరకు కంపెనీలు అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఏయూ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక దగ్గరికి వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంటే వాళ్ళ ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఏయూ గ్రౌండ్ కి చేరుకుంటారో ఆ ఏయూ గ్రౌండ్ లో ఉన్నటువంటి అక్కడికి నుంచి వేదిక దగ్గరికి చేరుకునేందుకు బ్యాటరీ కార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ టీమును అయితే ఏర్పాటు చేసి దాదాపు 10 వరకు కూడా కార్లు అయితే ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బ్యాటరీ కార్లలో అయితే వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంది. మీకేంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఎక్కడి వరకు తీసుకెళ్తారు? ఏం చెప్పలేదు సార్. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నిన్న వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు. మీకు అంటే అక్కడి నుంచి ప్రభుత్వం ఇక్కడికి మీకు పంపించిందా? ఎలా వచ్చారు ఇక్కడ? కార్లు కంటైనర్లు వచ్చినప్పుడు ఒక బండి. ఎంతమంది వచ్చారు మొత్తం ఎంతమంది చెప్పినప్పుడు తెలుగు అంటే మీరంతా ఒక టీమా లేదంటే టీము చెప్పారు. టీమ్ వచ్చారు. ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ మీరు తీసుకెళ్తారు. ఎక్కడి వరకు తీసుకెళ్తారు? ఇక్కడ నుంచి ఎక్కడ చెప్తారో అక్కడ వెళ్తాం. వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకుని వెళ్తాం. అది ఆ డెలిగేట్స్ కి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరోవైపు విశాఖ నగరాన్ని కూడా అందంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పటికే పర్యాటక ప్రదేశాల్లో అన్నింటినీ కూడా ఉద్యానవనాలుగా మార్చడం జరిగింది. అక్కడ ఆకర్షణీయమైనటువంటి కళాకృతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి అతిథుల్ని ఒక పండగలో వచ్చేటువంటి అతిథులు ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సదస్సు
సదస్సుని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టగా తీసుకుంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చేటువంటి అతిథులను కూడా మళ్ళీ విశాఖపట్నం రావాలి అనే విధంగా ఆకర్షించే విధంగా కూడా ఇక్కడైతే రూపుదిద్దుకుంటుంది. పెట్టుబడులు కూడా భవిష్యత్తులో కూడా మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా ఈ సదస్సు అయితే ఉండబోతుందని చెప్పి జిల్లాధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.